జీవితంలో మనందరికీ ఒకసారి ఛాన్స్ వస్తే డెఫినెట్గా శ్రీరంగం అయితే వెళ్ళిరండి. తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీరంగం ప్రథమైన ప్లేస్లో ఉంటుంది. సో కావేరీ నది ఒడ్డున అంటే ఒక ఐలాండ్ అంటాం మనం, సముద్రాల్లోనే ఐలాండ్ అంటాం. ఇప్పుడు ఈ రివర్ ఐలాండ్లో ఉన్న నగరమే ఈ శ్రీరంగం. సో టెంపుల్ ఊరిలో ఉందనేది కాదు, ఊరే టెంపుల్లో ఉంది అనేలా అంత పెద్దగా ఉంటుంది టెంపుల్. సో ఇక్కడ మనకి గోవిందరాజ్ పెరుమాల్ అంటే గోవిందరాజ స్వామి వారు మనకు దర్శనమిస్తారు, అలాగే అమ్మవారు ఉంటారు. మేము పోయినప్పుడైతే మంచి పున్నమి వెన్నెల్లో మేము వెళ్ళడం జరిగింది. సో అలాంటి పున్నమి వెన్నెల్లో ఆ పెద్ద మొదటి గోపురం ఏదైతే ఉంటుందో ఆ చంద్రుడు ఆ గోపురాన్ని చూసినప్పుడైతే వచ్చిన అనుభూతిని మనం వర్ణించుకోలేం. అదేవిధంగా రాత్రిపూట ఆ వెన్నెల కాంతుల్లో లోపల అంతరాలయాన్ని కానీ గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మేము వెళ్ళినప్పుడు కొన్ని సేవలు కూడా జరిగేటివి. ఆ సేవల్ని కూడా మేము దర్శించుకోవడానికి మాకు భాగ్యం కలిగింది. సో శ్రీరంగంలో లోపల మనకి చాలా మల్టిపుల్ టెంపుల్స్ ఉంటాయి. అలాగే కోనేరు ఉంటుంది, అలాగే రాములు వారు ఉంటారు. సో పాత గ్రంథాలు తమిళ్ కానీ ఇలాంటివన్నీ మనం చూడొచ్చు, జస్ట్ ఒక మ్యూజియం లాగా ఉండి. సో గరుడ స్వామి కూడా చాలా పెద్దగా ఉంటారు. మనకి గోవిందరాజ స్వామి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అద్భుతంగా దర్శనమిస్తారు. సో దాని తర్వాత పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అమ్మవారు కూడా చాలా అద్భుతంగా ఉంటారు. సో లోపల ఒకటే కాదు, ఆ టెంపుల్ అనేదే ఒక అద్భుతంగా మనకి ఆ పూర్వకాలంలో ఎలా ఉంది అనే ఒక దానికి మనకు ఒక నిర్వచనంగా కనిపిస్తుంది. అక్కడ జరిగే సేవలు కూడా చాలా అద్భుతంగా సేవలు జరుగుతాయి. కోనేరు పక్కనే ఉన్నటువంటి రాముల వారు ఉంటారు. సీత, లక్ష్మణుడు, రాముడు, వాళ్ళ ముగ్గురు చాలా పెద్ద విగ్రహాలు. అంత పెద్ద విగ్రహాలు మనం ఎక్కడ చూసిండం. మోస్ట్లీ మనం చూసే గుడి లోపల ఉండే టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా చూడడానికి చాలా అద్భుతమైన ప్లేసులు, కంటికి కనువిందైన ప్లేసులు మనకి కనపడతాయి. అదేవిధంగా మనకి శ్రీ రామానుజాచార్య గారు, ఆయన కొన్ని సంవత్సరాలు ఈ శ్రీరంగం టెంపుల్ని ఆసరాగా చేసుకొని ఆయన ఈ టెంపుల్లోనే ఉండి పరిపాలించడం జరిగింది. అందరికీ ఈ విష్ణు తత్వం వైపు కానీ ఆయన నడిపించారు. ఇది స్వామివారి మెయిన్ ప్రధాన గోల్డెన్ డోమ్ పైన ఇదన్నమాట గోపురం. దాని తర్వాత ఈ రామానుజాచార్యులు వారైతే చనిపోయిన తర్వాత ఆయన శరీరం అలానే ప్రిజర్వ్ చేయబడింది అని చెప్పుకుంటారు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయన అయితే ఉంటారు సేమ్. గోవిందరాజ స్వామి పక్కనే శ్రీ రంగనాయకి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆమె దర్శనం కూడా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా శ్రీరంగంలో ఉత్సవాలు ఏటా జరుగుతాయి, అవి కూడా చాలా కోలాహలంగా జరుపుతారు.